ఇటీవల విడాకులు బాగా పెరిగిన తర్వాత తమ పిల్లలతో కలిసి సింగిల్ పేరెంట్గా ఉన్న కుటుంబాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా లేడీస్ అంటే భార్య తన కూతురు గాని కొడుకును గాని దగ్గర పెట్టుకొని సింగిల్ పేరెంట్గా ఉండడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అయితే మరి సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు తండ్రి యొక్క పేరు, తండ్రి యొక్క కులం, తండ్రి యొక్క ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్కూల్ రికార్డ్స్లో అవసరమా అని చెప్పి ఒక 12 ఏళ్ల బాలిక మహారాష్ట్రలో బాంబే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. చాలా సంవత్సరాలుగా నేను మా అమ్మతోటే కలిసి ఉన్నాను కాబట్టి నా తండ్రి పేరు రాయడానికి ఇష్టం లేదు, అదేవిధంగా తండ్రి యొక్క ఇంటి పేరు కూడా నేను రాయడానికి ఇష్టం లేదు, నా తండ్రి యొక్క కులం పేరు కూడా నాకు రాయడానికి ఇష్టం లేదు అని చెప్పి కోర్టుకి ఆశ్రయిస్తే కోర్టులో ఉన్నటువంటి జస్టిస్ విభా కనకనవాడి అన్నతను ఒక తీర్పునిస్తూ చేస్తారు. ఏమని చెప్పారంటే, తల్లి పెంపకంలో పెరిగినటువంటి బిడ్డకు, ముఖ్యంగా తల్లే పెంచుతుంది, పుట్టినప్పటి నుంచి తల్లే సాకుతుంది, తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు. నేను డీటెయిల్గా చెప్తున్నాను అనుకోండి. తల్లి పెంపకంలోనే పెరిగినటువంటి బిడ్డకు తండ్రి యొక్క కులం పేరు కానీ తండ్రి యొక్క ఇంటి పేరు కూడా స్కూల్ రికార్డ్స్ లో నమోదు చేయాల్సిన అవసరం లేదని చెప్పి బాంబే హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే చాలా సందర్భాల్లో ఇంటి పేరు ఎలా ఉంటుందంటే తండ్రి యొక్క ఇంటి పేరే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఎక్కడా పర్టికులర్గా తండ్రి యొక్క ఇంటి పేరే ఉండాలని చెప్పి మన ఎక్కడ చట్టాలు స్పష్టంగా లేదు. తల్లి యొక్క ఇంటి పేరుని వేసుకున్నా సరిపోతుంది. చాలా సందర్భాలు తెలియకుండా తండ్రి యొక్క ఇంటి పేరు, తండ్రి యొక్క కులం పేరు దాన్ని కంటిన్యూషన్ చేస్తుంటారు. దాన్ని కన్ఫర్మేషన్ చేస్తూ సింగిల్ పేరెంట్ గా ఉన్నటువంటి తల్లులు ఎవరైనా సరే తండ్రి యొక్క ఇంటి పేరు కానీ తండ్రి యొక్క కులం పేరు కూడా స్కూల్ రికార్డ్స్ లో పెట్టాల్సిన అవసరం లేదు. సింగిల్ పేరెంట్ గా తల్లి మెయింటైన్ చేస్తుంది కాబట్టి తల్లి యొక్క పేరు, అదేవిధంగా తల్లి యొక్క కులం పేరు, తల్లి యొక్క వయసు కంటిన్యూ చేస్తూ వెళ్తే సరిపోతుందని చెప్పి బాంబే హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం మాత్రం జరిగింది.